మగల మానడాల కింద ఒక్కటే, పుగల పుట్టడాల కింద ఒక్కటే. ఇలా ఏం చేస్తానవే? ఇలా అలుకుడు చేస్తాను. అవునా? ఇది మామూలుగా ఎప్పుడు మండగట్టాలి, ఎప్పుడు అలుకుడు చేయాలి చెప్పు? రోన్లే మండగట్టి అలుకుడు చేస్తే వడ్లు మంచిగా దిగుబడి వస్తాయి. అవునా? రోని అంటే? రోని అంటే బలం కల్లా కార్తీ. కార్తీ. ఒక కార్తీలు ఎన్ని రోజులు ఉంటాయి? 15 రోజులు. 15, 14, 13. ఓకే. మొత్తం ఒక సంవత్సరానికి ఎన్ని కార్తీలు ఉంటాయి? 27. 27 కార్తీలు ఉంటాయి. రోజులు మండగట్టినాక వడ్లు ఇట్లా మొలకెత్తుతాయి? ఒక నాడు నానేయాలి, 3 రోజులకు మొలకెత్తుతాయి 4వ నాడు. ఓకే. ఇప్పుడు చల్లినాక ఎన్ని రోజులకు నారు పెరుగుతుంది? ఇవాళ చల్లుతాం కదా, చల్లినాక రేపు తెల్లారంగా వచ్చి నీళ్లు తీయాలి. తీసి పిట్టలు వాలకుండా ఇవి బుక్కకుండా అవి రిబ్బన్లు వస్తాయి, కవర్లు ఇట్లా పెట్టాలి, కట్టాలి. కట్టినాక ఎల్లుండి నుంచి ఉడుకు నీళ్ళు పెట్టాలి. పొద్దుగాల పెట్టాలి, సాయంత్రం. ఎన్ని రోజులకు నారు వేసేదానికి వస్తుంది? నెల వేసినాక పంట ఎన్ని నెలలకు వస్తుంది? పంట ఇది పెద్ద పంట జేసిరం కాబట్టి 4 నెలలకు వస్తుంది. తర్వాత రోని, తర్వాత ముల్కశీర. ముల్కశీర అంటే చేపలు తినేది? చేపలు తినేది. మళ్ళా 4వది ఆరిద్ర, తర్వాత పెద్ద పుషాల. ఇవన్నీ ఎందుకు పెట్టిళ్ళు? ఎందుకు పెట్టిందంటే వెనకటోళ్ళకు ఇవే గుర్తు, ఏ కార్తీల వాన కొడుతుందని. దాన్ని బట్టి వ్యవసాయం చేసుకునేది. కితికల్లా బలం కార్తీ, ఇద్దర్ల కాలం అయితేనే కాలమైనట్టు. ఇక ఆరిద్ర అయిపోయినాక పెద్ద పుషాల, చిన్న పుషాల, అక్కజెల్లండ్లు, అది నెల, 3 నెలలు. తర్వాత అసలేరు మగ, అది నెల, 4 నెలలు. మగ ఇవాళ వెళ్తుంది అన్న నాడే రేపు ఇవాళ రేపు వెళ్తుంది అన్న నాడే ఇవాటికి నాటేసి కథం చేయాలి. మగ ఎండింగ్ లోపు వేసుకోవాలి, లేదంటే రేపు పుగ వచ్చినాక ఎత్తే వడ్లు వెళ్ళాయి, పంట చక్కగా రాదు, వాతావరణం చేంజ్ అవుతుంది. మగల మానడాల కింద ఒక్కటే, పుగల పుట్టడాల కింద ఒక్కటే. ఇది సామెత. కాబట్టి మగ వెళ్తుంది అన్నప్పుడు ఇక బాధపడి వానలు కొడతలేదంటే మగ అన్న కార్తీ మరమన్న తల్లి అట. అది కన్న తల్లి అయితేనో బువ్వ పెడుతుంది కదా, మగల పెడుతుంది, లేకుంటే లేదంటే వాన కొడితే బాగానే కొడుతుంది, లేకుంటే కొట్టదు. మగ దాకా చూసినాక పుగ అయిపోయినాక ఇక ఉత్తరలో ఎటన్నా బతకపోతాం అనుకునేదట. వానలు పడపోతే ఉత్తర యాసింగి కార్తులు, ఇక 2వ పంట కార్తులు. బతకపోతాం అనుకోని పిల్లల్ని ముల్లెల్ని గంపరిండ చదువుకున్నాక ఉత్తరలో బాగా వాన కొట్టి కాలం అయ్యి పంటలు పండినాయట. గంపలు చదువుకున్న వాళ్ళు మళ్ళీ మర్రి వచ్చి ఇంట్లోనే ఉండి పంట పండించుకొని బతికినారు. ఉత్తర చూసి ఎత్తెర గంప సామెత. ఉత్తరం చూసి ఎత్తిండ్లు గంప. ఉత్తర దాకా చూసి వానలు పడుతుందని వెళ్ళిపోయేది. ఉత్తర చూసి ఎత్తుదాం గంప. ఓకే. చల్లిగా దేవుడా అని మాంచాను. ఎవరికే చల్లండి డాడీ? చెప్పు.